నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అద్భుతాన్ని చూద్దాం. తమిళనాడులోని ధర్మపురికి చెందిన శ్రీనివాసన్ గారి అనుభవం ఇది. నేను సాధారణంగా రైలులో ఆఫీసుకు వెళ్తాను. సుమారు 2 సంవత్సరాల క్రితం ఒక తెల్లవారుజామున నేను బేసన్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్లో వేచి ఉన్నాను. నేను ఎక్స్ప్రెస్ ట్రాక్ ఒకవైపున నిలబడి ఉన్నాను. యూనిట్ ట్రాక్కు చేరుకోవడానికి ట్రాక్ను దాటడానికి ప్రయత్నించినప్పుడు నేను అకస్మాత్తుగా నా సమతుల్యతను కోల్పోయి కింద పడిపోయాను. నా మొబైల్ ఫోను, బ్యాగు మరియు నా వస్తువులు జారిపోయి నా చుట్టూ చెల్లాచెదురుగా పడిపోయాయి. సరిగ్గా అదే క్షణంలో ఒక ఎక్స్ప్రెస్ రైలు కొద్ది దూరంలో వస్తోంది. ఆ క్లిష్ట పరిస్థితిలో అకస్మాత్తుగా నా అంతరాత్మ నుండి ఒక బలమైన స్వరం స్పష్టంగా పలకడం విన్నాను. వెంటనే లే. నాకు ఆ బలం ఎలా వచ్చిందో తెలియదు, కానీ వెంటనే నేను లేచి ట్రాక్ నుండి పక్కకు జరిగాను. క్షణాల్లోనే రైలు వెళ్ళిపోయింది. అది ఒక పెద్ద ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకోవడం, ప్రతిదీ మార్చివేయగల ఒక క్షణం. ఆ కీలకమైన క్షణంలో శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి దివ్య మార్గదర్శకత్వమే నన్ను హెచ్చరించి నా ప్రాణాన్ని కాపాడిందని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఇది నిజంగా అపారమైన అద్భుతమైన అనుగ్రహం. నన్ను రక్షించి నాకు పునర్జన్మను ప్రసాదించినందుకు కృతజ్ఞతాభావంతో నిండిన హృదయంతో శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి దివ్య పాద పద్మాలకు నా అనంతమైన కృతజ్ఞతలు అర్పిస్తున్నాను.